మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చిట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం. కని విని ఎరగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం, ఇది హృదయం అడిగే స్నేహం. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం. ఇదేరా స్నేహం, 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 ఇదేరా స్నేహం. కని విని ఎరగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం, ఇది హృదయం అడిగే స్నేహం. శిక్షణ వేరు, నిజంగా కూడా చాలా గొప్ప హెడ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే సార్ నల్గొండలో చేసినప్పుడు కూడా నేను సార్ని కలవడం జరిగింది. నల్గొండలో కూడా సార్ చాలా సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేసిండు. కాబట్టి నేను సార్ని అతి దగ్గర నుంచి చూసిన. నేను నిజంగా కూడా మరి సార్ని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. ఇప్పటి నుంచి నేర్చుకున్నా కానీ మనిషి బాగుపడే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి సార్ని ఆలోచన తీసుకోండి. మన నిజంగా కూడా చాలా వచ్చి తీసుకురండి, వెంటనే రెడీగా ఉండండి. ఒక ఇద్దరు రెడీగా ఉండండి. జెంట్స్ లేడీస్ ఇద్దరు రెడీగా ఉండండి. మీకల్లా మీరే. నిజంగా కూడా మనకు 8th వరకు బోధించింది సార్ మ్యాథ్స్ ని. మరి చాలా సునాయాసంగా కూడా బోధించడం జరిగింది మ్యాథ్స్. నిజంగా కూడా మన అదృష్టం ఇలాంటి గురువులు దొరకడం మనందరికి కూడా. కూర్చున్నాం కూడా ఇప్పటికి కూడా సార్ ఆదర్శనీయులు. మరి సార్ను చూసి చాలా నేర్చుకున్నాం. ఈ రోజు కూడా మేము తెలుగు బోధిస్తున్నాం. మా పాఠశాలలో తెలుగు లేని సందర్భంలో కూడా మీ ఉత్తమమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నిజంగా కూడా సార్ను కూడా చూసి నేర్చుకోవాల్సినది మనకు చాలా ఉన్నది. మరి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నిజంగా కూడా సార్ యొక్క స్టైల్ వేరుండే అప్పట్లో. మరి ఆ స్టైల్ మేము కూడా పాటించినాం. సరే మా సందర్భం వచ్చినప్పుడు చెప్తా అది ఏందనేది. సార్ వస్తున్నారా రాత్రి తెలుసుకొని బడికి వచ్చినటువంటి విద్యార్థులు చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా. ఇది చాలా గొప్పమైన విషయం. నిజంగా కూడా చాలా సిన్సియర్ గుర్తుపెట్టుకున్నాం. నిజంగా కూడా మేము అదృష్టవంతంగా భావిస్తున్నాం. నిజంగా కూడా వారి బోధన, వారి క్రమశిక్షణ అంతా కూడా మనం నిజంగా కూడా చాలా. మరి మమ్మల్ని కూడా జిల్లా టీం తీసుకుపోవడం జరిగింది. కబడ్డీ పరంగా కానీ ఖోఖో పరంగా కూడా జిల్లాలో తీసుకుపోయాను. నేను కూడా జిల్లా స్థాయిలో ఖోఖోకి వెళ్ళాను. నేను జిల్లా స్థాయిలో ఖోఖోకి వెళ్ళాను. నేను నాకు అనుభవం ఉన్నది సార్తో. సార్ ఇంట్లో నిద్రపోయినా కాబట్టి జిల్లా స్థాయిలో వెళ్ళడం జరిగింది. నేను అదే వెంకన్న కొంతమంది మిత్రులు వచ్చారు. నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం.
సార్ కూడా మనకు నిజంగా ఆటల్లో మంచి ప్రావీణ్యం మనకు ఇచ్చేసిండు. ఎక్సలెంట్ పర్సన్ అనమాట. నిజంగా కూడా వారి యొక్క స్పీచ్ కానీ వారి యొక్క పాటలు కానీ వారు ఏది తీసుకున్నా కానీ నిజంగా కూడా అమోఘం అన్నట్టు నేటికి కూడా గుర్తుంటాయి ఆయన పాటలు కానీ ఆయన స్పీచ్ కానీ. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదర్శం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి సోషలిజం అన్ని లెనినిజం మార్క్సిజం లో మనతో కలిసిపోయాడు. నిజంగా కూడా సారు కావడం మన నిజంగా కూడా మనందరికీ మనం అదృష్టంగా భావించాలి. నిజంగా కూడా వాళ్ళని చూసి మనం చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి గంగాధర్ సార్ని వేదిక మీదకి రావాల్సిందని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇది ఒక మన గంగాధర్ మరి అదేవిధంగా గంగాధర్ సార్ మన పాఠశాలను చదువుకుంటూ వాళ్ళ అత్తగారు కూడా ఈ ఊరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అందరూ కూర్చోండి. అందరూ ఓకే సార్ సిడం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. నేను ఒక్కొక్క టీచర్ని పిలుస్తుంటాను. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమిత శ్రుమధుల శోభిని సువాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఓకే చూడండి ఉండేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనకు బాల్య జీవితమే చాలా గొప్పనైన జీవితం కాబట్టి అప్పుడు అన్ని కూడా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అనమాట. ఇవి కూడా మేడం అందరు కూర్చోండి. మేడం ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు వెంకటయ్య సార్ గారిని మరి మన అప్పుడు కోచ్ నిజంగా కూడా సార్ను చూసి చాలా విషయాలు మనం నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సారు చాలా స్పీడ్గా ఉండేది. క్రమశిక్షణ కూడా మందలించిన సందర్భం, కొట్టిన సందర్భం కూడా ఏమాత్రం కూడా మనం ఎత్తున్నా కానీ సారు చిన్నగున్నా కానీ చెయ్యి లేపి కొట్టేది. మనం అప్పటికి కూడా ఎత్తు ఉన్నా కానీ మనకు సారు దృష్టిలో ఎత్తు సన్నము ఇవన్నీ లేదు. గురువే కాబట్టి చెయ్యి లేపి కొట్టిన సందర్భాలు. నన్ను వెంకటేష్ సార్ని ఒకసారి కొట్టినట్టయితే నాకు ఐడియా ఉంది. మరి వానుకుందో లేదు నాకైతే తెలియదు. కానీ మా ఇద్దరిని ఏదో సందర్భంలో మాత్రం మమ్మల్ని కొట్టిండు. నిజంగా కూడా ఇక సార్ జాఫర్ సార్ అంటే ఇక మామూలుగా డైలీ కొట్టేది. అది వేరే విషయం. జాఫర్ సారు, నారాయణ రెడ్డి సారు ఇక మేము అది వేరే విషయం. కానీ వెంకటేష్ సార్ మాత్రం మమ్మల్ని అభిమానించేది, మమ్మల్ని ప్రేమగా చూసుకునేది. దెబ్బలు సమయం వస్తే తప్పు చేస్తే మాత్రం ఏమాత్రం కూడా ముఖం చూడకుండా మా మామగారు, మా అల్లుడు జాన్వర్ సార్ అల్లుడు అయినా కానీ ఎవడైనా సరే ఎవడైనా నాకు స్టూడెంట్ అనే కోణం ఆయనకు ఉండేది. నిజంగా కూడా సార్ను చూసి మీకు ఒక విషయం చెప్పాలి. నేను సార్ను చూసి సారు సంతకాన్ని చూసి నేను సంతకాన్ని నేర్చుకున్నాను. నేను సార్ యొక్క సంతకాన్ని నాకు ఆదర్శం ఇవ్వాలంటే వెంకటయ్య సార్ సంతకాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నా 10th మీద మీ 10th మీద అందరి మెమోస్ మీద సార్ సంతకమే ఉన్నది. 10th మేము పాస్ అయినాం కదా మనం. వాటి మీద ఇప్పటికి కూడా చూస్తాను. నేను సార్ను చూసి నేను సంతకం నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా నా సంతకం కూడా చాలా పెద్దగా పడతాను. నేను నా సంతకం కూడా నేను గెస్టెడ్ కాకపోయినా కానీ అదొక మనం ఇన్స్పిరేషన్ అన్నట్టు. ఇన్స్పిరేషన్ నిజంగా కూడా చాలా గొప్పనైన విషయం. ఆ సంతకాన్ని నేను సార్ దగ్గర తీసుకున్నాను. నేను అంత పెద్ద సంతకం ఎవరు పెట్టరు. ఇప్పుడు ప్రజెంట్ మా టీచర్లలో చిన్న సంతకాలు పెడతారు. ఎందుకంటే పెద్ద సంతకం పెట్టాలని టైం పడుతుంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే పెట్టేటట్టుగా ఉండాలనే కోణం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తర్వాత షేర్ చేసుకుందాం మిత్రమా. సరే నేను గుర్తొచ్చింది కాబట్టి చెప్పినా మీరు అన్యాయంగా భావించకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా షేర్ చేసుకుందాం ఉద్దేశమే. పూలదండతో సార్ని ఘనంగా సన్మానించాలని కోరుతున్నాము. ఘనంగా
నేటికి నాకు తెలిసి సార్ ఒక 80 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. 79కి వచ్చిందంట యోగానంద సార్ కూడా ఉదయం చెప్పి నాకు 70. మరి మనకు మత్స్యవాళ్ళు ఉంటామో మరి బండ్లలో వేసుకొస్తారో లారీలలో దొరకొస్తారో DCMలో తీసుకొస్తారో ఒకవేళ ఇటు పోయి రావాలంటే. కాబట్టి అందుకనే నిజంగా కూడా అందరూ చప్పట్లతోని సార్ని ఘనంగా సన్మానించాలని కోరుతున్నాను. కొంచెం దగ్గర ఉండండి, మీరు ఉండండి. రెడీ సార్, సార్ ఇక్కడ రెడీ రెడీ. ఓకే, ఎందుకంటే అందరూ మన టీచర్లు అందరినీ కూడా మనం సన్మానించుకోవాలి కాబట్టి మీరు ఎమ్మటే మీరు చెప్పండి. నిజంగా కూడా నారాయణ రెడ్డి సారు మాకు ఇండియా ఆలోచన సార్ వల్లనే బోర్డు మీద చేతులు పెట్టించి రకంగా పెట్టేది. రెడీ రెడీ అండి. వన్ మోర్ ఇక్కడ రైట్ మేడం. ఓకే, నిజం దాదా సాహెబ్ నిజంగా కూడా మా దాంట్లో మరి దాదా అని వేరే అనుకునేరు. అంటే దాదా అంటే తాత అని కూడా అర్థం. నిజంగా కూడా చూడండి మేడం రెడీ. నేను వాస్తవంగా తెలుగు పండినే సార్, ఏదో త్రుటిలో తప్పి నేను హిందీ పండితున్నా. కాబట్టి నిజంగా కూడా మరి ఈ తెలుగు నేర్పించిన మా గురువులు సాగరరావు సారు, వైనారాయణ రెడ్డి సార్ ఉండే. మరి మాకు బాలశిక్ష మంచిగా చెప్పారు అప్పట్లో. బాలశిక్ష బాగా మాకు బోధించారు నిజంగా కూడా. రెడీ మేడం, ఇక్కడ చూడండి ఒకసారి. సార్ నేను చాలా సన్మాన కార్యక్రమాలు వెళ్తున్నా. మేడం మేడం ఇక్కడ నిజంగా కూడా చాలా సంతోషకరమైన సారీలు కూడా చాలా పెద్దగా ఉన్నది, మంచిగా ఉన్నది సారు. ఏమాత్రం మన మాటలు వింటున్నాడు కానీ మాట్లాడతలేడు. ఇప్పుడు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కావట్లేదు. నిజంగా కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. నిజంగా కూడా అలాంటి ఏమి ఒక రూపాయలు తీసుకొని మధ్యాహ్నం సినిమాలనే ఉండేది మన సాయంత్రం హాస్టల్ పోయేది. కాబట్టి రుద్రయ్య కూడా మనకు మంచి తెలివి నేర్పిండు. వాస్తవంగా అప్పట్లో అన్ని సినిమాలు వేసి నాలెడ్జ్ పెరగడానికి కూడా అదొక కూడా కారణం. నిజంగా కూడా అన్ని మనకు ఉపయోగపడ్డాయి. వాస్తవంగా నిజంగా సారు నిజంగా డిసిప్లిన్ నేర్పడంలో కానీ క్రమశిక్షణ ఇవన్నీ మిమ్మల్ని ఈ రోజు పిలిచి సన్మానించుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీకు వచ్చి సన్మానం చేయండి, సార్ని ఘనంగా సన్మానం చేయండి. తెలుగు బతుకుతుందంటే మన తెలుగు సార్ల వల్లనే బతుకుతుంది ఈ రోజు మన తెలుగు. నిజంగా గుర్తుపెట్టుకోండి. నిజంగా కూడా అంతా ఇంగ్లీష్ మీడియం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొన్ని వందల భాషలు కనుమరుగవుతున్నాయంట. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొన్ని భాషలు కనుమరుగైపోతాయి. ఎవరు మాట్లాడకపోతే ఆ భాషలు అంతరించిపోతాయి. కాబట్టి కొన్ని జీవులు కూడా ఆనాడు అంతరించి అట్లే పోయినాయి. కాబట్టి భాషలు కూడా అట్లే పోతుంటాయి. చిన్న చిన్నగా ఏం చేస్తున్నాడే పాశ్చాత్య ప్రభావం పడి మన భాషలు వదిలిపెట్టుకుంటాం. మనం వదిలిపెట్టుకోవడం వల్ల భాషలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ రోజు మనకు ఈ భాషలు నిలబడుతున్నాయి అంటే మరి ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమవుతుంది. ఈ రోజు మనం ఇంత గట్టిగా మాట్లాడగలుగుతాం, ఇంత మంచిగా మాట్లాడగలుగుతాం అంటే ఆ రోజు నేర్పినటువంటి గురువుల వల్లనే సాధ్యమవుతుంది. ఏది కూడా సార్ని మన మిత్రులందరూ కూడా ఘనంగా సన్మానం చేస్తారు. నిజంగా కూడా చాలా నేర్పిండు. మరి నేటికి కూడా మేము హిందీ जोड़ने वाली भाषा है, तोड़ने वाला भाषा नहीं है. అంటే హిందీ కలిపే భాష అన్నమాట, విడదీసే భాష కాదు. అందరిని కూడా ఏకం చేసే భాష, ఒక తాటిపై తీసుకొచ్చే భాష. కాబట్టి మన జాతీయ భాష అయినటువంటి జాతీయ భాష నేర్పినటువంటి మన జాన్మే సార్ గారిని మరి మన మిత్రులందరూ కూడా ఘనంగా సన్మానించాలి. మరి నేను మాట్లాడడం వల్ల నేను సార్లను సన్మానించలేకపోతున్నా. కాబట్టి నాగరాజు నూరారా ఓకే చేయండి మేడం. మీరు వెనకే జరగండి, మామూలు నిలబడండి, జరగండి జరగండి బాగా జరగండి. ఉండే స్టడీ అండి మేడం. మేడం ఇక్కడ రెడీ రెడీ. ఓకే, అందుకని ఒకటి రెండు తీస్తున్నా. వాళ్ళందరూ వచ్చి కొద్దిగా సన్మానించాలి. వాళ్ళే ఎక్కువ ఉండాలి ప్రాముఖ్యత కూడా. మీ దాంట్లో కూడా గేమ్స్ ఆడేటోళ్ళు కోటమ్మ కోటమ్మ ఖోఖో గేమ్స్ ఆడే వాళ్ళు ముందర ఉండాలి. గేమ్స్ ఆడే వాళ్ళందరూ ముందర ఉండాలి. అందరూ రండి, ఎక్కువైనా పర్వాలేదు. గేమ్స్ ఆడే వాళ్ళందరూ ముందర ఉండాలి. ఓకే, తిప్పారం కూడా ఓకే. సార్ కూడా తిప్పారం వెళ్ళి ఆడిపించండు. కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా లేకుంటే ఫిట్నెస్ ఉండలేము మనం. ప్లే గ్రౌండ్ ఉంది, అందరూ ఆడుకోవడానికి ఉన్నది. ఇప్పుడు వచ్చే సిటీలలో ఉండే స్కూళ్ళల్లో అసలు ప్లే గ్రౌండే లేదు, ఆటలు ఆడుకోవడానికే వీల్లేదు. అసలు ఒక్క మనిషి కూడా ఫిట్నెస్ ఉండలేకపోతుంది. ఎట్లా అంటే
ఈ కేజ్విల్ అలా సాధిన పారంకోల్లాగా తయారవుతాడు. పదండి ముందుకు, పదండి దోసుకు, పదండి ముందుకు. ఆ? సార్ పోతాడు భారతీయుడు. ఒక నిమిషం, ఒక క్షణం. మారాలి మారాలి మన సమాజము, మారాలి 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 మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం. స్వార్థమే సమాజాన్ని స్వారీ చేసేరా. మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ఇది నాదే సార్ గారు మాకు పైకి ఎక్కండి. సార్ యొక్క ఎనర్జీ వేరు, సార్ యొక్క ఎనర్జీ స్టైల్ వేరు. విప్లవానికి మారు పేరు మార్క్సిజం, లెనినిజం, అన్ని నిజాలు కలిసినటువంటి నాగయ్య సార్ నిజంగా కూడా ఎంత దృఢమైన మనిషి అంటే కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేటికి కూడా అంత బలంగా నిలబడ్డాడంటే సార్ని చూసి కూడా మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడైతే మన యొక్క బల పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాలకి టీచర్ కాదు హెడ్ మాస్టర్ అయ్యాడు. టీచర్ కావడం సారు మంచి తెలుగులో వారు అనమాట. కామర్స్ లో కేఎం డిగ్రీ కాలేజీలో చదివాడు. స్టాటిస్టిక్స్ లో 100 వచ్చేది మార్క్స్ సార్ నాకు తెలుసు. కాబట్టి అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి గంగాధర్ సారు. కాబట్టి మన పిల్లలు కూడా సారి ఇప్పుడు మన పిల్లలకు కూడా వారి సారథ్యంలో మంచి విద్యార్థులుగా తయారవుతారనే నమ్మకం మనందరికీ ఉంది. నిజంగా కూడా చాలా సిన్సియర్ టీచర్ ఆయన. నిజంగా కూడా చాలా గొప్పమైన విషయం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్.